సో మీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలే కొంతమంది, అందులో మీరు ఒక ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ప్రతి అంశం పైన బీఆర్ఎస్ పార్టీని కడిగి పారేసారు. ఏమన్నా మీ పార్టీ ముందు పెట్టిరా నాకు పలానా పదవి కావాలని చెప్పి, లేకపోతే మీ పార్టీ వాళ్ళే మీరు టికెట్ ఆశించకుండా ఆ అభ్యర్థి గెలుపులో కీ రోల్ పోషించారు కాబట్టి మిమ్మల్ని ఏమన్నా కన్సల్ట్ అయ్యారా మీకు ఏ పదవి కావాలని? ఏం చెప్పలేదు కానీ నేనైతే ఆయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నేను అన్నాను పిలుచుకునే రేవంత్ అన్న ఆయన దృష్టిలో డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ నువ్వు అన్నట్టే ఎప్పుడు రేవంత్ అన్న నోట్లో కూడా విన్నాం, ఎప్పుడు మా ఒంటి మీద ఈగ వాళ్ళని ఇయ్యదు నాయకుల మీద అని చెప్పినటువంటి రేవంత్ అన్న ఆయన దృష్టిలో ఎందుకు ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి టికెట్ అనేది నా ఫైనల్ ఆప్షన్ ఉండే, అది రాకపోయిన తర్వాత ఏది ఇచ్చినా కూడా దాంతో సమానం కాదు. దాంతో సమానమయ్యే పదవి ఇస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా కూడా కాస్త కోపంగా ఉన్నారు కాబట్టి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు, సామాజిక న్యాయం చేయలేదు అనే కోపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందాలి. వచ్చే ఎన్నికలు అందరికీ కూడా ముఖ్యమే కదా, ఒక పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక డిసెంబర్ వరకు కంటిన్యూ ఏదో ఒక ఎన్నిక ఉండే ఉంటుంది. అంటే మా వంతు పాత్ర మేము ఆల్రెడీ పోషిస్తున్నాం. మా సామాజిక వర్గం కూడా సంతృప్తి చెందాలి. ప్రభుత్వంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంటే ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో పదవులు టికెట్ రాకున్నా అట్లీస్ట్ దానికి సరిసమానమైనటువంటి స్థానం కల్పించాలి. మహిళలు నిజంగా చెప్పాలంటే మా సామాజిక వర్గంలో ఎవ్వరు కూడా బయటికి రారు, చాలా తక్కువ. పొలిటికల్గా బయటకు వచ్చే వాళ్ళు తక్కువ, మగవాళ్ళే తక్కువ. అంటే ఆడవాళ్ళు చాలా రేరుగా ఉంటారు. అందులో మేము తెగించి యుద్ధం చేసినట్టే కేసీఆర్ మీద. ప్రతిపక్షంలో ఉండి కూడా భయం పడకుండా ఇప్పటి వరకు 12 కేసులు నేను ఆ మీద అయినా భయపడకుండా యుద్ధం చేసినాం అనుకోండి. ఒక రకంగా చెప్పాలి అని అంటే మా తాండూరు నియోజకవర్గం అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మీద కానీ యుద్ధమే చేసాం మేము. అంటే ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చి యుద్ధం చేసాం. ఆ పరంగా మా కమ్యూనిటీలో బయటికి రాని ఒక మహిళ వచ్చి ఇంత కష్టంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి కట్టుబడి పనిచేసింది. ఏ పదవిలకు కానీ ఎక్కడ కానీ ఇంకా ఇతరత్ర ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీని పట్టుకొని ఉన్నది అనేది అందరూ ఒక రకంగా నా మీద సానుభూతిగా ఉన్నారు. ఆ సానుభూతిని ప్రేమగా పార్టీ మీద కూడా అన్ని విధాలా మారాలి అంటే అందరూ అంటారు నువ్వు పార్టీ కోసం గట్టిగా పనిచేసినావు, మేము ఎంతమంది ఎన్ని చెప్పినా నువ్వు పార్టీ వదిలి రాలేదు కాబట్టి నీ డెడికేషన్ ఈరోజు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అది గుర్తిస్తుంది నిన్ను పార్టీ. ముఖ్యమంత్రి గారు కూడా మరి సానుకూలంగానే ఉండొచ్చు నీ విషయంలో అని అందరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే అందరూ ఊహిస్తున్నారో దానికి తగ్గట్టుగా మమ్మల్ని కూడా గౌరవించుకొని పార్టీ మా సామాజిక వర్గాన్ని కాపాడుకుంటుందని మాత్రమని అనుకుంటున్నాను నేను. సో ఏ పదవి ఆశిస్తారు మీ ఆలోచన? ఏది అని ఏం లేదు, ఎంపీ అయితే ఇయ్యరు అనుకోండి, మోస్ట్లీ ఎలా ఇస్తారు ఇవ్వరు. టికెట్ అట్లా అనుకుంటే అసెంబ్లీ టికెటే వస్తుండే కదా, ఇక ఎంపీ టికెట్ అంటే దూరం విషయం. కానీ నామినేటెడ్ ఏదైనా కానీ ఇప్పుడు మీలే అంటున్నారు. అవునా, సంతోషమే, మీరు చెప్పిందే సంతోషము, ఇస్తే సంతోషమే కదా. అంతే. ఇక నేను ఇందాకనే చెప్పిన కదా దానికి సరితూగే మీరు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఈ హోదాలో ఉండాలన్న ఆలోచన మీకు కూడా ఉంటుంది కదా. ఎవరికైనా స్వార్థం లేకుండా పుట్టడానికి మనమేం సన్యాసులం కాదు, సన్యాసుల మఠం పెట్టుకోలేము మనం. కాబట్టి డెఫినెట్గా ఒక ఆశ ఉంటుంది, ఒక పవర్లో ఉన్నాము, అధికారంలో ఉన్నాం కాబట్టి 10 ఏళ్ళు ఆ ఆశలో ఉన్నటువంటి వాళ్ళం అందరము ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా ఏదో ఒక స్థాయిలో గుర్తింపు పొందాలి అనుకుంటారు. అందులో నేను కూడా అందరిలాగా నేను కూడా నిమిత్త మాత్రాలని, అంటే నాకు కూడా ఆశలు ఉంటాయి, మంచిది ఇస్తారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.